హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. చాలామంది నా వీడియో చూసి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్న అని అడుగుతున్నారు. ఇంతకుముందు కూడా మనం ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ గురించి వీడియో చేశాము, కానీ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి అన్న అని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇది ఏప్రిల్ మంత్ అండి, 2025వ సంవత్సరం. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఆఫర్సు, అదేవిధంగా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లేటెస్ట్ అండి. ఓకేనా? ప్రెజెంట్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది 2 విధాలుగా ఇస్తున్నారండి. ఓన్లీ ఇంటర్నెట్, అదేవిధంగా ఇంటర్నెట్ ప్లస్ డిటిహెచ్ ప్లస్ ఓటీటీ యాప్స్ అండి. అంటే ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళకి ఓన్లీ ఇంటర్నెట్నే ఇస్తున్నారు. అదేవిధంగా టీవీ ఛానల్స్ ప్లస్ ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళకి సపరేట్గా ఒక కనెక్షన్ ఇస్తున్నారండి. 2 దాని గురించి మనము ఈ వీడియోలో మొత్తం చెప్దామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందు మనం ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళ కోసం చెప్దామండి. ఓన్లీ ఇంటర్నెట్ కావాలనుకునే వాళ్ళకి కొత్త కనెక్షన్ 3000 రూపాయలండి. ఈ 3000 రూపాయలకు కానీ మనకి 6 నెలలు 14 MBPS స్పీడ్తో 1 మంత్కి 1000 GB ఇస్తున్నారండి. మనకి 6 నెలలు ఫ్రీగా వస్తుంది మనం కట్టిన 3000 రూపాయలు. ఓకేనా? కొత్త కనెక్షన్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే 3000 రూపాయలు కట్టాలండి. ఈ 3000 రూపాయలకు గాను మనకి 1 మంత్కి 1000 GB లెక్క 6 నెలలు ఫ్రీగా ఇస్తారండి. మనం కట్టిన 3000 రూపాయలకి పూర్తిగా ఇన్స్టలేషన్ ఫ్రీ అండి. మనం కట్టిన ఈ 3000 రూపాయలకు కానీ ఒక వైఫై రూటరు, అదే ఇంట్లో వైఫైని స్ప్రెడ్ చేసే రూటరు, అదేవిధంగా మేడ పైన ఎయిర్టెల్ 5G సిగ్నల్స్ని క్యాచ్ చేసే ఒక రిసీవర్ అనేది ఉంటుందండి. ఓన్లీ ఇంటర్నెట్ తీసుకునే వాళ్ళకి ఈ 2 మాత్రమే ఇస్తారు. మనకి 6 మంత్స్ తర్వాత ఈ 1 మంత్కి మనకి 600 రూపాయలు ఉంటుందండి. యాక్చువల్గా అయితే 499 రూపాయలు ప్లస్ జిఎస్టీ అని రాస్తున్నారండి. మనమైతే మొత్తం కస్టమర్కి ఎంత అమౌంట్ పడుతుందో అంత అమౌంట్ చెప్పేస్తున్నామండి. 499 రూపాయలు ప్లస్ జిఎస్టీ 18% అండి. మొత్తం కలుపుకుంటే 600 రూపాయలు అవుతుందండి 1 మంత్కి. ఓన్లీ ఇంటర్నెట్ తీసుకునే వాళ్ళు 1 మంత్కి 600 రూపాయలు కట్టాలండి. తర్వాత ఈ 600 రూపాయలకు కానీ మనకి 1 మంత్కి 1000 GB అయితే ఇస్తారు. 1000 GB తర్వాత మనకి వాళ్ళైతే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అని చెప్తున్నారు, కానీ 1000 GB వరకు మాత్రమే మనకి 14 MBPS స్పీడ్లో వస్తుంది. 1000 GB తర్వాత మనకి 64 kbps స్పీడ్లో వస్తుందండి. ఈ 64 kbps స్పీడ్ అనేది అన్లిమిటెడ్ అండి. మీరు ఎంత వాడుకుంటే అంత. 1000 GB వరకు మాత్రమే 14 MBPS స్పీడ్లో వస్తుంది. ఇది మీరు 6 మంత్స్కి చేసుకుంటే ఎంత, 1 మంత్కి చేసుకుంటే ఎంత అనేది సైడ్ ఉన్నటువంటి చార్ట్లో అయితే నేను చూపిస్తున్నాను, చూసుకోండి. మీరు దీని ప్రకారం మీరు చేయించుకోండి. ఆల్రెడీ ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళైతే ఇవి ప్రెజెంట్ ఉన్నటువంటి చార్ట్స్. మీకు ఎవరికైనా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కావాలని అనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. మీరు మాకు పెట్టవలసిన డీటెయిల్స్ ఏంటంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్సు, మీ పిన్ కోడ్, మీ ఏరియా లొకేషన్ అయితే పెట్టాలండి. మేము డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేవి కంపెనీ వాళ్ళకే సెండ్ చేస్తామండి. కంపెనీ వాళ్ళు మీకు టచ్ అవుతారు. మీకు ఫోన్ చేసి, మీకు అవైలబుల్ ఉంటే మీకు ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీకు ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తారండి. మీరు అమౌంట్ అనేది ముందే పే చేసేయాలండి. ఇది మీకు అగ్రీ అయితే మాత్రమే మీరు బుక్ చేసుకోండి. కానీ డైరెక్ట్గా ఎయిర్టెల్ కంపెనీ నుంచి మీకు క్యూఆర్ కోడ్ వస్తుందండి. వాటికి మీ ఫోన్పే ద్వారా డైరెక్ట్గా మీరు అమౌంట్ అయితే రీఛార్జ్ చేసుకున్నట్టే. మీరు అమౌంట్ అయితే కంపెనీకి పే చేయాలి. మీ కంపెనీకి పే చేసిన తర్వాత మాత్రమే మీకైతే టెక్నీషియన్ అయితే మీ ఇంటికి వచ్చి ఫిట్టింగ్ చేస్తారండి. మీకు టెక్నీషియన్ వచ్చిన తర్వాత మీ ఏరియాలో సిగ్నల్స్ రావడం లేదు, అవైలబుల్ లేదు అని అనిపిస్తే మళ్ళీ మీ అమౌంట్ అనేది మీరు ఏ అకౌంట్ ద్వారా స్కాన్ చేశారో ఆ అకౌంట్కి అయితే రిటర్న్ అయిపోతుందండి. విత్ ఇన్ 3 నుంచి 7 డేస్లో మీ అమౌంట్ అయితే రిటర్న్ అవుతుంది. మళ్ళీ క్యాన్సిల్ కొడితే మీరెవరు దీనికి భయపడొద్దండి. ఎందుకంటే మీకు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఎవరు బుక్ చేసుకున్న అమౌంట్ అనేది ముందే డిపాజిట్ చేయాలండి. డిపాజిట్ అంటే మీరు ముందే అమౌంట్ కడితే మాత్రమే
వాళ్ళైతే వచ్చి ఫిట్ చేస్తున్నారు. వీటికి అగ్రీ అయితే మాత్రమే మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే బుక్ చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని అయితే సంప్రదించండి. మీకు డైరెక్టర్గా కంపెనీ వాళ్ళే టచ్ అవుతారండి. మీకు అవైలబుల్ అయితే మీకు స్లాట్ బుక్ చేస్తారు. స్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని కంపెనీ వాళ్ళు మీకు పంపిస్తారు. మీరు అమౌంట్ అనేది ఆ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసేయాలండి. స్కాన్ చేసేస్తే మీకు సక్సెస్ అయిపోతుంది. మీకు కంపెనీ వాళ్ళు వచ్చి ఫిట్టింగ్ చేస్తారు. ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా ఉచితమండి. అదేవిధంగా మీకు అవైలబుల్ మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమందికి మీ ఏరియాలో అవైలబుల్ లేకపోతే మీ అమౌంట్ అనేది మీకు డైరెక్ట్గా మరి వేరే వాళ్ళ ద్వారా రాదండి. మీ ఏ అకౌంట్ను అయితే స్కాన్ చేశారో ఆ అకౌంట్లోకి అమౌంట్ రిటర్న్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. మీరు దీనికి అగ్రీ అయితే మాత్రమే మీరు బుక్ చేయించుకోండి. ఆల్ ఇండియాలో ఎవరు బుక్ చేసుకున్నా ఇదే ప్రాసెస్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. మనము 2 ప్యాక్లో ఫస్ట్ ప్యాక్ చెప్పేసామండి. 1 మంత్కి 600 రూపాయలు పడుతుంది. ఓన్లీ ఇంటర్నెట్ అని చెప్పేసాం కదండి. ఆ ప్యాక్ కాకుండా మనకి టీవీ ఛానల్స్ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఓటీటీ యాప్స్ కావాలనుకునే వాళ్ళ కోసం, అంటే 3 కావాలనుకునే వాళ్ళ కోసం ఈ ప్యాక్ అండి. 1 మంత్కి 825 రూపాయలు ఉంటుందండి. మీరు కొత్త కనెక్షన్ ఎవరైనా వేయించుకోవాలనుకుంటే 825 రూపాయలు లెక్క 3 నెలల అమౌంట్ ఒక్కసారి కట్టాలండి. అంటే 2500 రూపాయలు మీరు కడితే మీకు 3 నెలలు ఫ్రీగా ఇస్తారండి. సెటప్ అంతా ఫ్రీ, ఇన్స్టలేషన్ అంతా ఫ్రీ, ఉచితమండి. ఈ 3 నెలలకు గాను మీకు 1 మంత్కి ప్రతి నెల మీకు 1000 GB ఇంటర్నెట్ వస్తుందండి. టీవీ ఛానల్స్ అనేది 355 టీవీ ఛానల్స్ కంటే ఎక్కువ వస్తాయండి. ఓటీటీ యాప్స్ ఒక 20 ఓటీటీ యాప్స్ వస్తాయండి. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తప్ప మిగతావన్నీ కవర్ అయిపోతాయి. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చెప్దామండి. ఫస్ట్ మనం టీవీ ఛానల్స్ గురించి చెప్దామండి. టీవీ ఛానల్స్ గురించి చూడండి. మనకి జియో లాగా ఎయిర్టెల్లో టీవీ ఛానల్స్ యాప్ల ద్వారా ప్లే అవ్వండి. ఎయిర్టెల్లో ఒక మంచి విషయం ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు టీవీ ఛానల్స్ కోసం సపరేట్గా ఒక డిటిహెచ్ని అయితే ఫిట్ చేస్తున్నారండి. ఈ డిటిహెచ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి టీవీ ఛానల్స్ బ్రౌజింగ్ అనేది ఇంటర్నెట్ పైన అవ్వదండి. మనకి సపరేట్గా డిష్ బిగిస్తారు కాబట్టి ఆ డిష్ పైన మనకి శాటిలైట్ సిగ్నల్స్ పైన ఇది రన్ అవుతుందండి. మనకి ఇంటర్నెట్ సిగ్నల్స్ డౌన్ అయిపోయినా సరే మనకి టీవీ ఛానల్స్ అయితే బఫరింగ్ అవ్వవు. ఇది ఒక మంచి విషయం అండి. టీవీ ఛానల్స్ మనం ఎయిర్టెల్ డిటిహెచ్ చేసుకునేటప్పుడు ఎంత క్లారిటీగా వస్తాయో, సిగ్నల్స్ ప్రాబ్లం ఎలా ఉండదో అదే విధంగా మనకి ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కూడా డిటిహెచ్ ఫిట్ చేస్తారు కాబట్టి మనకి టీవీ సిగ్నల్స్ ప్రాబ్లం అయితే ఉండదండి. మనకి సిగ్నల్స్ డౌన్ అయిపోయిన, ఇంటర్నెట్ సిగ్నల్స్ డౌన్ అయిపోయినా మనకి సంబంధం ఉండదు. టీవీ ఛానల్స్ అయితే ఆగవండి. ఇది ఒక మంచి విషయం అండి ఎయిర్టెల్ నుంచి. ఈ ఒక్క పాయింట్ వల్లే మనము ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే తీసుకోవచ్చండి జియోని వదిలేసి. ఎందుకంటే జియోలో అయితే మనకి జియో యాప్ ద్వారా ప్లే అవుతాయి, యాడ్స్ వస్తాయి, ఇంటర్నెట్ స్లో అయిపోతే బ్రౌజింగ్ అయిపోతుందండి. జియోకి ఎయిర్టెల్కి ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే టీవీ ఛానల్స్ అనేవి బఫరింగ్ అవ్వండి, యాడ్స్ కూడా మధ్యలో ఏమీ రావు. ఇది ఒక మంచి విషయం అండి ఎయిర్టెల్లో. ఎవరైనా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబరే తీసుకోండి. ఈ ప్యాక్లో హెచ్డి ఛానల్స్ కూడా బాగా వస్తున్నాయండి. హెచ్డీలో మనం చూపించిన లిస్టులో అన్నీ వస్తున్నాయి. మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని తెలుగు భక్తి ఛానల్స్ హెచ్డీలో కానివన్నీ మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. అన్ని ఛానల్స్ వస్తున్నాయండి. ఎవరు ఇది పడొద్దు. డిటిహెచ్ మనకి ఎయిర్టెల్ ఎలా వస్తాయో అలానే ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇప్పుడు టీవీ ఛానల్స్ విషయానికి వస్తే టీవీ ఛానల్స్ కూడా తెలుగులో అన్ని ఛానల్స్ కూడా కవర్ అయిపోతున్నాయండి. హెచ్డి ఛానల్స్ కూడా చాలా వస్తున్నాయి. మనం ఎయిర్టెల్లో ఒక డిటిహెచ్ తీసుకుంటే టీవీ ఛానల్స్ ఎన్ని వస్తాయి, దానికంటే ఎక్కువ హెచ్డి ఛానల్స్ అయితే ఈ ప్యాక్లో వస్తున్నాయండి. మనం బయట రీఛార్జ్ చేసుకుంటే ఇన్ని హెచ్డి ఛానల్స్ అయితే రావు. ఆల్ లాంగ్వేజెస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్ అన్ని లాంగ్వేజ్ల్లో మనకి ఛానల్స్ వచ్చేస్తున్నాయండి. ఒక మంత్లీ 500-600 టీవీ ఛానల్స్ కోసమే వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్యాక్ వేయించుకోండి. ఎందుకంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే డిటిహెచ్
ప్లస్ ఇంటర్నెట్ కూడా మనకు వచ్చేస్తుంది. ఇంకో 200-300 రూపాయలు పెడితే ఇంటర్నెట్ వచ్చేస్తుంది, ఓటీటీ యాప్స్ కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ వేసుకోవడం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ పైన అనేది డిష్ రన్ అవ్వట్లేదండి. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా మనకి టీవీ ఛానల్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్దవాళ్ళు గట్రా టీవీ ఛానల్స్ వేసుకోవడానికి ఏమి ఇబ్బంది పడరండి. ఎందుకంటే ఎప్పటిలాగే మనం టీవీ డిష్ని ఎలా వాడతామో అలానే వాడుకోవచ్చు. టీవీ ఛానల్స్ విషయానికి వస్తే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది చాలా బెస్ట్ అండి జియో మీద, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది ఇంటర్నెట్ అండి. ఇంటర్నెట్ అండి ఈ ఇంటర్నెట్ అనేది మనకి 1000 GB ఇస్తున్నారండి. 1 మంత్కి 1000 GB ఇస్తున్నారు. 1 మంత్కి మనకి 825 రూపాయలు తీసుకుంటున్నారండి. ఈ 825 రూపాయలకు గాను 1000 GB ఫ్రీగా ఇస్తున్నారు 14 MBPS స్పీడ్తో. అదే 100 MBPS స్పీడ్తో అయితే 70 రోజులు ఫ్రీగా ఇస్తున్నారండి. ఓకే, ఈ 1000 GB తర్వాత మనకి 1000 GB ఉన్నంత వరకు మాత్రమే మనకి 14 MBPS స్పీడ్లో వస్తుందండి. 1000 GB అయిపోయిన తర్వాత మనకి కేవలం 64 kbps స్పీడ్లోనే వస్తుంది. ఇది గమనించుకోవాలి. ఓకే, మీరు ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నా కేవలం ప్రజెంట్ 1000 GB మాత్రమే ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. 1000 GB తర్వాత 64 kbps స్పీడ్లో మాత్రమే ఇంటర్నెట్ వస్తుందండి. మనకి ఇంటర్నెట్ కోసం ఒక 5G సిగ్నల్స్ని క్యాచ్ చేసి ఒక ఇంటర్నెట్ బాక్స్ని, అదేవిధంగా క్యాచ్ చేసిన 5G సిగ్నల్స్ని మనకి వైఫై రూపంలో కింద ఒక వైఫై బాక్స్ని అయితే సెట్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఓటీటీ యాప్స్ అండి. ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవ్వట్లేదండి. అవి తప్ప మిగతా అన్ని ఓటీటీ యాప్స్ ఇస్తున్నారు. ఒక 20 ఓటీటీ యాప్స్ వరకు ఇస్తున్నారండి. అన్ని ఓటీటీ యాప్స్ కవర్ అయిపోతున్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మనం ఒక్కొక్క ఓటీటీ యాప్ సపరేట్గా రీఛార్జ్ చేసుకుంటే మనకి దగ్గర 600 నుంచి 700 రూపాయలు అయిపోతుందండి. కేవలం ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవడం వల్ల అమెజాన్ నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా అవన్నీ కవర్ అయిపోతున్నాయండి. ఆహా అవుతుంది, హాట్స్టార్ అవుతుంది, సన్నెస్ట్ అవుతుంది, ఇవన్నీ అవుతున్నాయండి. జీ యాప్ అవుతుంది, జియో అవుతుంది, ఇవన్నీ యాప్స్ అవుతున్నాయండి. మీరు గుర్తుపెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే ఇంత తక్కువలో మనకి టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ అన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు జియో ఎయిర్ ఫైబర్ కంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే జియో ఎయిర్ ఫైబర్లో అయితే మనకి టీవీ ఛానల్ చూసేటప్పుడు చాలామంది చెప్తున్నారు ఏంటంటే యాడ్స్ ఎక్కువ వస్తున్నాయండి. అదేవిధంగా ఇంటర్నెట్ అయిపోతే మన టీవీ ఛానల్స్ అయితే చూడలేకపోతున్నాం అని అంటున్నారు. వాళ్ళందరూ ఎయిర్టెల్లోకి అయితే మారిపోండి. ఎయిర్టెల్లోకి మారిపోవడం వల్ల మీకు టీవీ ఛానల్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇంటర్నెట్ అయిపోయినా సరే మీకు టీవీ ఛానల్స్కి అయితే ఇబ్బంది ఉండదు. అదే జియోలో అయితే మనం టీవీ ఛానల్స్ చూడాలంటే ఇంటర్నెట్ అవసరం అండి. ఇంటర్నెట్ పైన టీవీ ఛానల్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇంటర్నెట్ అయిపోతుంది అంతే. ఒక రోజు మొత్తం టీవీ ఛానల్స్ మనం చూస్తేనే మనకి దగ్గర 500-600 GB అయిపోతుందండి. ఎందుకంటే ఫుల్ క్లారిటీలో మనం చూస్తాం కాబట్టి అదే తినేస్తుంది ఎక్కువగా. మనం ఏమి ఇంటర్నెట్ వాడలేమండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే 825 రూపాయలు కట్టాలి. ప్రెజెంట్ అయితే 2500 రూపాయలు కట్టాలి. 2500 రూపాయలకు కానీ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ అనేది కొత్త కనెక్షన్ ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే 2500 రూపాయలు కట్టాలండి. ఈ 2500 రూపాయలకు గాను మనకి ఒక డిటిహెచ్ని అయితే ఫిట్ చేస్తారు. ఒక 4K సెటప్ బాక్స్ని అయితే ఇస్తారండి. అదేవిధంగా ఒక వైఫై రూటర్ని కూడా ఫిక్స్ చేస్తారు. ఈ వైఫై రూటర్ అనేది ఇంటర్నెట్ కోసం, ఈ ఎయిర్టెల్ డిష్ అనేది టీవీ ఛానల్స్ కోసం అండి. కింద 4K బాక్స్ అనేది టీవీ ఛానల్స్ని ప్లే చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఓకే, ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా టీవీ ఛానల్స్ అయితే ప్లే అవుతాయండి. ఈ ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ యాప్స్ కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకుంటే కొత్త కనెక్షన్ అనేది 2500 రూపాయలు అండి. ఈ 2500 రూపాయలు అయిపోయిన తర్వాత మీకు మంత్లీ రెంట్ 825 రూపాయలు ఉంటుందండి. 825 రూపాయలకు గాను మనకి టీవీ ఛానల్స్ ప్లస్ ఇంటర్నెట్ ప్లస్ ఓటీటీ యాప్స్ అయితే ఇస్తున్నారండి. టీవీ ఛానల్స్ అనేవి 350 టీవీ ఛానల్స్ కంటే ఎక్కువ వస్తాయండి. ఇంటర్నెట్ అనేది 1 మంత్కి 1000 GB ఇస్తారు. 1000 GB వరకు మాత్రమే 14 MBPS స్పీడ్ వరకు వస్తుంది. 1000 GB తర్వాత మనకి
కేవలం 64 kbps స్పీడ్లోనే వస్తుందండి. ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే జియో, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తప్ప మిగతా అన్ని ఓటీటీ యాప్స్ అయితే ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకొని మీరు కొత్త కనెక్షన్ తీసుకోవాలండి. ఈ వీడియోలో మనం ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పామని అనుకుంటున్నాను. చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, అన్న మేము ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చని అడుగుతున్నారండి. మీ ఏరియాలో ఎయిర్టెల్ 5G సిగ్నల్స్ ఉంటే మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే తీసుకోవచ్చండి. మీకు ఎయిర్టెల్ 5G సిగ్నల్స్ బాగా ఉంటేనే మాత్రమే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని అయితే తీసుకోండి. వచ్చి వెళ్ళిపోతున్నాయి అంటే తీసుకోకండి. ఎందుకనంటే మళ్ళీ మీకు బాక్స్ సర్వర్ డౌన్ అయిపోతే ఇంటర్నెట్ అయితే రాదండి. అందుకు గుర్తుపెట్టుకోవాలి. టీవీ ఛానల్స్కి అయితే ఎటువంటి డోకా ఉండదండి. టీవీ ఛానల్స్ అయితే మీకు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా టీవీ ఛానల్స్ అయితే వస్తాయి, కానీ ఇంటర్నెట్ అయితే స్లో అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, అన్న మా ఇంట్లో ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఉంది, మేము ఎక్స్ట్రాగా ఇంటర్నెట్ తీసుకోవాలనుకుంటున్నాము అని అడుగుతున్నారండి. తీసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళకు కూడా మంత్లీ 825 రూపాయలు అమౌంట్ పడుతుందండి, తక్కువలో పడదు. ఓన్లీ ఇంటర్నెట్ తీసుకుంటే 600 రూపాయలు పడుతుంది 1 మంత్కి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఇంటర్నెట్కి టీవీ ఛానల్స్కి సంబంధం ఉండదండి. మీరు సపరేట్గా టీవీ రీఛార్జ్ చేసుకోవాలి, సపరేట్గా ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకోవాలి. లేదని అనుకుంటే మీరు రెండు కలుపుకోవచ్చండి. రెండు కలుపుకొని మీరు 1 మంత్కి 825 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, అన్న అమౌంట్ ముందు కట్టాలా తర్వాత కట్టాలా అని అడుగుతున్నారండి. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఎవరైనా కొత్తగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీకు కంపెనీ వాళ్ళు ఒక QR కోడ్ అయితే పంపిస్తారండి. అంటే మీరు ముందే మీ ఏరియా, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీ పిన్ కోడ్, మీకు ఎవరికైనా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే నా నెంబర్ని అయితే సంప్రదించండి. నా నెంబర్ అయితే ఇక్కడ కింద డిస్ప్లేలో ఇస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీ పిన్ కోడ్ నా నెంబర్కి అయితే సెండ్ చేయండి అన్న. మీ ఏరియాలో ఎయిర్టెల్ 5G సిగ్నల్స్ ఉన్నాయా లేదా అన్నది నేనైతే చెప్తాను. చూడండి, మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్, మీ పిన్ కోడ్, మీ లొకేషన్ అండి. మీ లొకేషన్ కూడా మాకు వాట్సాప్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని నేను కంపెనీకి డైరెక్టర్గా, మీ థర్డ్ పర్సన్ ఎవరు మీకు రారండి. డైరెక్టర్ కంపెనీ వాళ్ళే మీకు టచ్ అవుతారు. కంపెనీ వాళ్ళు టచ్ అయ్యి మీకు స్లాట్ బుక్ చేస్తారండి. ఆ స్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న QR కోడ్ అయితే పంపిస్తారండి పేమెంట్ కోసం.